హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు cbcharepalli బ్రాహ్మణవంటలు. ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ వీడియోలో పచ్చి కొబ్బరి పాలతో స్వీట్ అండి. అది కేక్ మాదిరి చాలా టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. దీంట్లో ఈ బెల్లము పొడి పౌడర్ వాడినాము. అది మంచి ఫుడ్ అండి. అది బెల్లం పొడి పౌడరు, దాంట్లో కాల్షియం అది ఎక్కువగా ఉంటుందంట. ప్లస్ షుగర్ ఉండేవాళ్ళు కూడా అది బాగా తినచ్చు అని చెప్పేసి అన్నారు. అందుకోసం అని తీసుకున్నాం. అది ఖచ్చితంగా మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియచేయండి. ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే బెల్లం పౌడర్లో అండి ఇమ్యూనిటీ బూస్టింగ్ అనేది ఉంటుందండి. ఇమ్యూనిటీ పవర్ అనేది ఉంటుంది. అట్లా కొంచెం మంచి మెడికేటెడ్ ఇదనమాట. అది బెల్లం పొడి చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి. ఎవరైనా తినచ్చండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఈరోజు కొబ్బరి, బెల్లము, స్వీట్ కార్న్ వేసండి. అంటే ఇది పొడి, స్వీట్ కార్న్ పొడి ఉంటుంది కదా, మొక్కజొన్న పొడి, దాంతో స్వీట్ చేస్తున్నా. ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటారు కదా, పళ్ళు లేనోళ్ళు, ఎవరైనా తినచ్చు. వాళ్ళకైతే బాగుంటుంది. ఇది ఆరోగ్యానికి కూడా మంచిదండి. అది చేసి చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు. దాని ముందు ఇది నేను తెచ్చినానండి. మెడికల్ స్టోర్లో చిక్కుతుంది. ఈ బెల్లంలాగే ఉంటుంది. మనము టీలో కానీ షుగర్ ఉండేవాళ్ళు, షుగర్ లేనోళ్ళు కూడా వేసుకోవచ్చు. మంచిది ఆరోగ్యానికి. దీంట్లో విటమిన్స్ ఎక్కువ ఉంటాయని మాకు చెప్పినారండి. ఇదిగో ప్యాకెట్లో దొరుకుతాయండి. ఇది జాగరీ పౌడర్ అన్నమాట. అంటే చెరుకు రసంతో చేసిండేది, చెరుకుతో చేసిండేది బెల్లం పౌడర్. మామూలుగా బెల్లం చెరుకుతోనే కదా చేసేది, కానీ దీంట్లో కొన్ని మినరల్స్ అవి ఎక్కువ ఉంటాయండి, విటమిన్స్ అవి. ఇవి కాఫీలో షుగర్ ఉండేవాళ్ళు కాఫీలో, టీలల్లో మామూలుగా షుగర్ లేకుండా తాగుతారు కదా, తాగొచ్చంట. మామూలు వాళ్ళు కూడా తాగొచ్చంట. మేము అడిగినాం అది కూడా. అందుకు కొంతమంది మమ్మల్ని షుగర్కి ఏమన్నా చెప్పండి అని అన్నారు కదా. ఇట్లా స్వీట్ కూడా తినచ్చు. దీంతో స్వీట్ ఏదైనా చేసుకోవచ్చు. ఫస్ట్ జ్యూస్ ఇది చేసి చూపిస్తామని, ఈసారి ఇంకా కొన్ని చూపిస్తాము. కావాల్సిన పదార్థాలండి: పచ్చి కొబ్బరి, ముద్దమామిడి పప్పు, పిస్తా, యాలకల పొడి, కార్న్ఫ్లోరు, నెయ్యి, ఇదండి బెల్లం, చెరుకు బెల్లం. మామూలుగా చెరుకుతోనే బెల్లం చేసేది. పచ్చి కొబ్బరి అండి మిక్సీకి వేసుకోవాలి. ఇది నేను ఈ గ్లాస్తో తీసుకున్నానండి పచ్చి కొబ్బరి. దీంతో నీళ్ళు పోసుకోవాలి. ఒక గ్లాసు. ఇది మిక్సీకి మెత్తగా పేస్ట్ చేసుకొని వస్తా. కొబ్బరి పేస్ట్ చేసుకున్నాకండి ఇట్లా పెనంలోనే డైరెక్ట్గా వేసుకోవచ్చు, గిన్నెలో వేసుకోవచ్చు. ఇట్లా జల్లెడ పెట్టుకొని ఇదంతా వడగొట్టుకోవాలండి. ఇట్లా వేసేసి ఒకవేళ మేదలేదంటే రెండోసారి కూడా వేసుకోవచ్చు అండి, ఏం పర్వాలేదు. ఇదంతా ఇట్లా అనుకోవాలి. నాకు అక్కడక్కడ ఉన్నాయండి, కొంచెము ఇంకోసారి మిక్సీకి వేసుకొని వస్తా. ఈ కొబ్బరి మిక్సీ పెట్టినాం కదండి, కొబ్బరి పాలు అయినాయి. నేను ఫస్ట్ ఒక గ్లాస్ వేసినా కదా, మళ్ళీ ఒక 2 గ్లాసులు పడతాయండి నీళ్ళు. మొత్తం కొలత ఒక పచ్చి కొబ్బరి ఒక గ్లాస్ తీసుకుంటే 3 గ్లాసులు నీళ్లు పడతాయి. దానికి కార్న్ఫ్లోరు సగం పడుతుందండి, సగం హాఫ్ గ్లాసు. ఇప్పుడు వేసి దీంట్లో వేసి ఇట్లా తిప్పుకోవాలండి. కలుపుకోవాలి. చేత్తైనా బాగా కలుపుకోవాలండి. ఇట్లా ఉంటలు లేకుండా కలుపుకోవాలి. అంతా కలిపైనా పెట్టుకోవచ్చు, లేదంటే మనం కొబ్బరి పాలు దీనిపైన పెట్టేసుకొని కొంచెం చిన్న గిన్నెలో
ఈ కొబ్బరి పాలు తీసుకొని కలిపి వేడైనాకైనా వేసుకోవచ్చు అండి, ఎట్లా కావాలంటే అట్లా వేసుకోవచ్చు. అంటే నేను డైరెక్ట్గా వేస్తున్నా. ఇదంతా ఇప్పుడు అదేంటి మేము చెప్పినాం కదండి, బెల్లము మంచిదని ఆరోగ్యానికి. ఇట్లా పొడి వస్తుంది, తినచ్చు. ఇదంతా ఖర్చుగా ఏ స్వీట్ అయినా చేసుకోవచ్చు దీంట్లో, వాళ్ళు బాగా తినచ్చండి, ఏం పర్వాలేదు. దీనివల్ల మంచిదే. కానీ ఒక గ్లాసు తీసుకున్నాం, ఏది పచ్చి కొబ్బరి తీసుకున్నాం, హాఫ్ గ్లాస్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాం కదా, గ్లాసు. ఇప్పుడు ఒక గ్లాస్ అండి. కొంచెం తీపి ఎక్కువ తినేలాగా ఉంటే కొంచెం వేసుకోవచ్చు అండి, ఏం పర్వాలేదు. ఇది కూడా బాగా ఇట్లా ఇంకా స్టవ్ వెలిగించేసి తొందరగా కరిగిపోతుందిలేండి. మీకు ఇది ఇష్టం లేకుండా ఉంటే బెల్లమైనా వేసుకోవచ్చు అండి, మామూలు బెల్లం. అదైనా మంచిదే, ఏం కాదు. దానికన్నా ఇది కొంచెం మంచిదని మాకు చెప్తే తెచ్చుకున్నామండి. స్టవ్ వెలిగించి ఇది పెట్టినానండి. ఇప్పుడు మనము ఎక్కువ హై కాకుండా కొంచెం మీడియంలో పెట్టుకొని తిప్పుతూ ఉండాలండి, కొంచెం వేడెక్కినాక. అంతలోకి మనము ఇవి పిస్తా, జీడిపప్పు అవి కొంచెం సన్న సన్న ఇట్లా దంచుకోవడమైనా దంచుకోవచ్చు, పీసులైన చేసుకోవచ్చు. యాలకుల పొడి అండి, ఒక అర స్పూను. వేడెక్కితేనే ఇది తిప్పుతూ ఉండాలి, కొంచెం వేడి అయితే తిప్పుదు. అంతలోకి మనము ఈ పిస్తా, కావాలంటే బాదం వేసుకోవచ్చు, మన ఇష్టం, ఏదైనా వేసుకోవచ్చు. ఈ పీసులు చేసుకొని వస్తా. ఏదైనా ఒక తట్ట ఏమన్నా ఇట్లాంటిది ఏదైనా తీసుకోండి, మీకు ట్రై ఉన్నా సరే. అది కేక్ వేసేది, నేను అవన్నీ ఏం లేదండి, ఇంట్లో ఉండే దాంట్లోనే సింపుల్గా చేసుకుంటా. ఇదంతా ఇట్లా రాయాలండి. ఒక 2 స్పూన్లు నూనె వేయి, నూనె కాదు నెయ్యి. నెయ్యి ఇదిగోండి, ఇది స్టార్ట్ అయిందండి. ఇదిగోండి, ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలి, తిప్పుతూ ఉండాలా. ఇప్పుడే మనకు పని తొందరగా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది. ఇన్ని ఉన్నాయి దీనివల్ల. వేడెక్కేటప్పటికి ఎట్లయిపోయిందో ఇప్పుడు మనము కొంచెం నెయ్యి వేసుకుంటా తిప్పుకుంటా ఉండాలి. ఎక్కువేం పట్టదండి దీనికి పెద్దగా. నెయ్యి అని చెప్పిందిలే, నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి ఇట్లా కొంచెం కొంచెం పడతా ఉంటుంది, వేసుకుంటా ఉండాలండి దగ్గరకు వచ్చేంత వరకు. ఈ పెనానికి అంటుకోకుండా వస్తుంది, అప్పుడు మనం తీసేయాలి. ఇప్పుడు కొంచెం కొద్దిగా వేసుకోండి, ఎక్కువ వద్దు. నేను అందుకే చిన్నది పెట్టుకున్నా స్పూను, ఎక్కువైతే మళ్ళా బాగుండదండి. ఎందుకు అట్లా అరుస్తావు? మా పిల్లి కడుపుతో ఉందండి, అది ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో, ఎందుకో దాని బాధ అర్థం కావడం లేదు. 4 రోజుల నుంచి అట్లే అరుస్తుంది. ఇంకా పిల్లలు నేను పెట్టలే, కానీ ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో, ఏదో ఇంత తినిపోతూ ఉంటుంది. ఇదిగోండి, ఇట్లా ప్యాన్కు సపరేట్ అయిపోతుంది. ఇట్లా అయిపోయినప్పుడు మనం తీసుకోవాలి. ఇప్పుడు మనము ఇది పిస్తా, జీడిపప్పు ఇట్లా వేసుకుందామండి. దీంట్లో అయినా వేసేసుకోవచ్చు, దాంట్లో అయినా. ఇట్లా నేను పైకైనా వేసుకున్నా, ఇట్లా కొంచెం ఉండేది దీంట్లో వేసేసుకున్నా. ఇంకా కావాలంటే ఏవైనా వేసుకోవచ్చు, నేను సింపుల్గా చేస్తున్నానండి అందుకు.
తాటి బెల్లంతో కూడా చేసుకోవచ్చండి ఈ స్వీటు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నా, వేసేస్తున్నా. ఇట్లా అనేస్తే సెట్ అయిపోతుంది. ఇది పక్కన పెట్టేస్తే 1 గంట 2 గంటలు సెట్ అయిపోతుంది. ఇదిగోండి గట్టిగా అయిపోయింది. ఏమి ఎక్కువసేపు కూడా అవసరం లేదండి, ఇంతే రెడీ అయిపోయింది. ఇప్పుడు కేకులు కోసుకుందాం. రావడంలో ఇది మెత్తగా ఉంటుందండి, బాగుంటుంది. చిన్న పిల్లలకైనా బాగా పెట్టచ్చు, పెద్దవాళ్ళు ఉంటారు కదా. ఇదే ఇవన్నీ నేను దాంట్లో అయినా వేసుకోవచ్చు, పైన వేసుకోవచ్చు, బాగుంటుందని వేసుకున్నానండి. కట్ చేస్తున్నా. ఏం వేసుకున్నావని చెప్పాలి కదా. పిస్తా, బాదం కాదు, బాదం వేయలేదులే, వేసుకోవచ్చు కావాలంటే. నేను పిస్తా, ఇంకేంటి ముంతమామిడి పప్పు వేసిన. మనకి ఏ షేపులో కావాలంటే ఆ షేపులో చేసుకోవచ్చండి. ఇదిగోండి మెత్తగా ఉంది, బాగుంటుందండి. కొంచెం తిని చూస్తాంలేండి. ఇదిగో అత్తయ్య, మెత్తగా ఉంటుంది, బాగుంటుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. కొబ్బరిపాలతో స్వీట్ చేసినానండి. మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు cbcharepalli బ్రాహ్మణ వంటలు.